దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఎందుకంటే దైవ సేవకులందరూ కూడా ఇక్కడ కూడుకొని దేశం కోసం, అదేవిధంగా సేవకుల యొక్క ఆర్థిక ఇబ్బందుల కోసం, పాపంలో పడి నశించిపోతున్న ప్రజల కోసం, ఆరోగ్యాల కోసం, అనేకమైన విషయాల కోసం ప్రార్థన చేస్తూ దేవుడు వాళ్ళని దీవించి ఆశీర్వదించి అభివృద్ధిలోకి తీసుకురావాలని, అదేవిధంగా దైవ సేవకుల్ని కూడా దేవుని వాక్యం ప్రకటించడానికి ఇంకా రోషం కలిగి బలంగా ఉండడం కోసం, వాళ్ళకి ఆరోగ్యాలు కావాలని అనేకమైన విషయాల కోసం ప్రార్థన చేస్తున్నారు. నిజం చెప్పాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం అండి. ఈ భూమి మీద ఏదైనా సాధించాలి అంటే కేవలం దేని ద్వారా సాధించాలంటే ప్రార్థన ద్వారా మాత్రమే సాధించగలం. ప్రార్థన పరిస్థితుల్ని మొత్తం మారుస్తుంది అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాకపోతే ప్రార్థన చేసిన మనం యథార్థంగా దేవునికి ఇష్టంగా మన జీవితాల్లో ఎటువంటి పాపము, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు లేకుండా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ప్రతి ప్రార్థనకి కూడా సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా. అయితే ఎంతో అనుభవము, ఎంతో కాలం నుంచి పరిచర్య చేస్తున్న దైవ సేవకుల మధ్య ఏమాత్రము యోగ్యత లేని, అదేవిధంగా సామాన్యమైన వ్యక్తిని ఏదో పనిపాట్ల ద్వారా దేవుని గణపరచాలనే ఒక ఆసక్తి, ఆతృత కలిగిన వ్యక్తిని నన్ను కూడా అయ్యా మీరు దైవ సేవకులతో కొన్ని విషయాలు పంచుకోవడానికి మేము అవకాశం కల్పిస్తున్నాము అని చెప్పేసి అన్నప్పుడు నేను చాలా సంతోషించాను. అదేవిధంగా మన మధ్యన ఉన్న దైవ సేవకులు వింటున్న మీరందరూ కూడా ఈ వేదికని నాకు నమ్మి అప్పచెప్పారు. ఇది మీరందరూ కూడా బాధ్యతతో నాకు ఇచ్చారు కనుక దీన్ని నేను సక్రమంగా వినియోగించుకుంటానండి. వాక్య భాగంలోకి వెళ్దాము. నిర్గమకాండము 32వ అధ్యాయము 9వ వచనము. నిర్గమకాండము 32వ అధ్యాయము 9వ వచనం అండి. ఒకవేళ ఎవరైనా తీసినట్లయితే మొదటి వాక్యం నేను చదువుతాను, తర్వాత కానీ చదవచ్చు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. మరొకసారి అండి, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. వాక్యం నిమిత్తము చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తల వంచుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన తండ్రి, మీ ప్రజలు ప్రభువనైనా దేవుని యొక్క మందను కాసే బాధ్యతను ప్రభువనైనా మీ కుమారులకు మీరు అప్పచెప్పారు. వాళ్ళని కాపర్లుగా నియమించి ఉన్నారు. ప్రభువా, దీనున్నైనా నన్ను ప్రభువా వారి ముందు ప్రభువా నించొని ఉన్నారు. అయ్యా, ఇక్కడ ఎవరు నించొని చెబుతున్నాం అన్నది కాదు కానీ ప్రభువా ప్రాముఖ్యమైనది, అయ్యా మీ వాక్యమునకు మీరే అనువాదకులు. ప్రభువా, మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు. అయ్యా నాయన, మీరు ప్రభువా ఎవరిని నించోబెట్టినా వారి ద్వారా మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు. ప్రభువా నాయన, ఈ సమయంలో ఈ వాక్యాన్ని ప్రభువా మీరు వివరించండి, మా అందరికీ తెలియచేయండి. మేమందరము మీ వాక్యానికి విధేయులమై మా జీవితాల్లో ఆ వాక్యాన్ని పోషించుకోవడానికి అవసరమైన గ్రహించే మనసు ప్రభువా నాయన, అయా వినే చెవులను మాకు దయచేయండి. మీ చిత్తం, మీ ఉద్దేశం ప్రభువా మా జీవితాల్లో బయలుపరచమని నా ప్రభువును ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఈ లేఖనాన్ని మనం కొన్ని నిమిషాలు పరిశీలన చేద్దాము. నాకు 20 నిమిషాల సమయం ఇచ్చారు. నేను ఉదయకాల సమయం మందు అయ్యగారికి చెప్పాను, అయ్యా నాకు ఒక 30 నుంచి 45 నిమిషాల దాకా సమయం ఇవ్వండి అనేసి. ఒకవేళ 45 నిమిషాలు కాకపోయినా నాకు ఒక 30 నిమిషాల సమయం ఇవ్వగలుగుతారని నేను ఆశపడుతున్నాను. కాస్త ఓపికగా వింటారని కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ఇక్కడ మరి యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ సందర్భం మనందరికీ సుపరిచితమైన సందర్భమే.
ఐగుప్తు దేశంలోని ఇజ్రాయేలీలు బానిసత్వం కింద నలిగిపోతూ అనేకమైన వేదన, ఇబ్బంది ఇవన్నీ పడుతున్నప్పుడు వాళ్ళు మొరపెట్టినప్పుడు మోషే గారిని దేవుడు అక్కడికి పంపించారు. సీనాయి పొదలో దేవుడు మాట్లాడిన తర్వాత మోషే గారు అక్కడికి వచ్చారు. మోషే గారు వచ్చి, ఇదిగో మిమ్మల్ని విమోచించడానికి దేవుడు నన్ను పంపించారు, ఇదిగో ఈ కొద్ది రోజుల్లో దేవుడు మిమ్మల్ని విమోచిస్తున్నాడని చెప్పినప్పటికీ మోషే గారి మాటకి కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. తర్వాత దేవుడు తాను నిరూపించుకొని అనేకమైన కార్యాలు లేదా 10 అద్భుతాలను అక్కడ చేసి ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయెల్ ప్రజల్ని బయటికి తీసుకొని రావడం జరిగింది. ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలోకి వచ్చిన తర్వాత అరణ్యంలో సంచరిస్తున్నప్పుడు అనేక మార్లు మోషేకి కోపాన్ని రేకెత్తించారు. అయినప్పటికీ మోషే చాలా ఓపికగా భరించిన తర్వాత ఒకానొక సమయంలో దేవుడు మోషేతో ఉన్నాను అని నిరూపించుకోవాలని చెప్పేసి, అంటే ప్రజలకు చూపించాలి అని దేవుడు ఏం చేశారంటే సీనాయి పర్వతాన్ని ఎంచుకొని, నేను ఈ పర్వతం మీదకి వస్తున్నాను, ఇక్కడ ఈ పర్వతం చుట్టూ మేరలు ఏర్పాటు చేయి, ఎవరు కూడా దాన్ని సమీపించకూడదు, తాకకూడదు అని కొన్ని విషయాలను చెప్పారు. అయితే ఆ పర్వతం చుట్టూ ప్రజలు సమీపించకుండా చేశారు. ఎందుకంటే అక్కడ దేవుడు ఆ పర్వతం మీదకి వచ్చినప్పుడు దేవుడు ఎవరై ఉన్నారంటే పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు గనక పరిశుద్ధుడైన దేవుడు ఆ పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా సరే ఆ పర్వతాన్ని తాకినట్లయితే ఏమవుతారంటే చనిపోతారు, లేదా రాళ్లతో కొట్టబడి చంపివేయబడతారు. ఇలాంటి ఖచ్చితమైన నియమాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుని పరిశుద్ధత మానవుడు తట్టుకోలేడు. అందుకోసమే అక్కడ నిర్గమకాండంలోని ప్రజలు ఈ విధంగా మనవి చేసుకుంటున్నారు, అయ్యా దేవుడు ఏదైనా మాట్లాడితే అది మీరు మాతో మాట్లాడండి, కానీ నేరుగా ఆయన స్వరాన్ని కానీ మేము వింటే చనిపోతాం గనక దేవుడు మాతో మాట్లాడొద్దు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు గనక మనం ఆ స్వరాన్ని వినలేము. ఆ దేవుని యొక్క ఆ ప్రత్యక్షత లేదా దేవుడు మనిషికి నేరుగా తాను వ్యక్తపరుచుకుంటే, దేవుడు నేరుగా మనిషికి చూపించుకుంటే మనిషి తట్టుకోలేడు. ఎందుకంటే మోషే గారి దగ్గర కూడా దేవుడు ఏమంటారంటే, మోషే నువ్వు నన్ను నేరుగా చూడలేవు, ఆ రాతి చాటుకి పో, నేను అలా దాటుకొని వెళుతున్నప్పుడు నా వెనక భాగాన్ని నువ్వు చూడగలుగుతావు అని చెప్పి దేవుడు కేవలం అంటే చిన్న భాగాన్ని మాత్రమే చూపించుకున్నాడు అని మనకి బైబిల్ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అయితే ఎప్పుడైతే మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని దినాలు మోషే దేవునితో గడుపుతున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవునితో ఉండాల్సిన ప్రజలు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. దేవునితో ఉండాల్సిన ప్రజలు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఎంత పరిశుద్ధంగా ఉండాలి అని మనకి బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని అడిగితే బైబిల్ ఏం చెప్తుందంటే, నీ దేవుడు పరిశుద్ధుడు గనక నువ్వు కూడా పరిశుద్ధుడిగానే ఉండాలి. దేవుడు ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధంగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. గనుక మనుషుల్ని దేవుళ్ళ పరిశుద్ధులుగా తీర్చిదిద్దాలంటే మోషే ఏం చేస్తున్నాడంటే, దేవుడు నేరుగా స్వయంగా చేత్తో రాస్తున్న ఆ యొక్క ఆజ్ఞను ప్రజల దగ్గరికి తీసుకొచ్చి, దేవుని యొక్క హృదయం ఇది, దేవుని యొక్క పరిశుద్ధత ఇది గనుక మీరు ఈ మాటల ప్రకారంగా పరిశుద్ధంగా బ్రతకండి, దేవుని యొక్క హృదయానుసారంగా బ్రతకండి అని ప్రజలకు తెలియజేద్దామని చెప్పేసి ఆ ఆజ్ఞలు రాయడానికి అక్కడ కూర్చున్నారండి. కూర్చున్నప్పుడు ఏం జరిగిందంటే 40 దినాలు గడిచిపోయింది. మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, మోషే వస్తాడో రాడో కూడా మాకు తెలియదు. ఎందుకంటే అప్పటికి 40 దినాలు ఏమీ తినకుండా తాగకుండా బ్రతకడం అనేది జరిగే పనే కాదు. నాకు తెలిసి అప్పుడే కాదండి, 40 దినాలు ఏమీ తినకుండా తాగకుండా బ్రతకాలంటే ఈ రోజుల్లో కూడా అవదండి. ఇంకా ఏ స్థాయికి వచ్చేసామంటే 40 దినాలు పక్కన పెట్టండి, ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఆకలితో ఉండి మధ్యాహ్నం కానీ ఏమి తినకపోయినట్లయితే షుగరు బీపీలు కూడా ఎక్కువై ఈరోజు మనుషుల యొక్క పరిస్థితి చాలా భయంకరంగా తయారవుతుంది. 40 దినాలు ఎప్పుడైతే దేవుడితో మోషే గడిపాడో మరుక్షణము ప్రజల్లో ఒక అలజడి ప్రారంభమైంది. ఏంటి ఆ అలజడి అంటే, మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, అహరోను నువ్వు ఇక్కడ ఉన్నావు కదా,
ఇప్పుడు మోషే వచ్చినప్పుడు మాకు యెహోవా దేవుని పరిచయం చేశాడు. ఆ యెహోవా దేవుడు ఎవరో కూడా మాకు తెలియదు. యెహోవా దేవుడి గురించి చూపించే వ్యక్తి మాకు కనిపించలేదు. ఇప్పుడు మాకు ఒక యెహోవా దేవుడు కావాలి, నువ్వు తయారు చేసిస్తావా ఇవ్వా అని చెప్పేసి అంటే మోషే సందిగ్ధంలో పడ్డాడు. ఏంది వీళ్ళు ఇప్పుడు యెహోవా దేవుడిని అడుగుతున్నారు? యెహోవా దేవుడు మోషేకి పరిచయం ఉన్నాడు తప్ప అహరోనుకు తెలియదు. అహరోనుకు ఒకవేళ తెలిసినా మోషే ద్వారా తెలుసు, అంతంత మాత్రమే తెలుసు. అంతకుముందు అహరోను ప్రధాన యాజకుడు ఏమి కాదు. ఇప్పుడు ప్రజలకి ఎవరు కావాలంటే యెహోవా దేవుడు కావాలి. ఎలా ఏం చేయాలని చెప్పినప్పుడు అహరోనుకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏంటంటే అయితే మీ దగ్గర ఉన్న బంగారం అంతా ఒలిచవ్వండి, మీకు ఒక యెహోవా దేవుని తయారు చేస్తానని చెప్పేసి ఒక దోణను తయారు చేశారు. ప్రజల ముందు పెట్టి ఇదిగో మిమ్మల్ని ఐగుప్తు నుంచి తోడుకొని వచ్చిన యెహోవా దేవుడు ఈ దోడే అని చెప్పేసి ప్రజలకు పరిచయం చేశాడండి. ఎప్పుడైతే ప్రజలకు పరిచయం చేశాడో ప్రజలందరూ కూడా ఉత్సాహ సంతోషాలు వచ్చాయి. ఒకవేళ మోషే లేకపోయినా పర్వాలేదు, ఇప్పుడు మా దగ్గర ఎవరున్నారంటే యెహోవా దేవుడు ఉన్నాడు. ఏంటి ఈ యెహోవా దేవుడిని ఎవరు తయారు చేశారంటే ఎవరు తయారు చేశారండి? అహరోను తయారు చేసి ఇచ్చాడు అని చెప్పేసి ఒక ఆనందంతో ఉత్సాహంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే గంతులేస్తున్నారు, తింటున్నారు, తాగుతున్నారు. ఏమండి ఒక కొత్త వాతావరణం వాళ్ళ మధ్య తయారైంది. ఈ వాతావరణం తాలూకా ఎఫెక్ట్ ఎక్కడికి వెళ్తుందంటే సీనాయి పర్వతం మీద ఉన్న దేవుని దగ్గరికి చేరుతుందండి. ఏమండి ఆ విషయం మోషేకి అర్థం కాలేదు, మోషేకి అయితే తెలియలేదు. కానీ ఎవరి దగ్గరికి? మోషేకి మాత్రమే కదండి, ఆ పక్కనే ఆ మధ్యలో ఉన్న యెహోషువా కూడా తెలియలేదు. మోషే ఆ పర్వతం దిగి వస్తున్నప్పుడు యెహోషువాని అడుగుతారు. ఏమనంటే యెహోషువా అక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా అంటే, అయ్యా అది ఏదో చిన్న ఉత్సవం లాగా ఏదో చేస్తున్నారు తప్ప ఇది అని పర్టికులర్ గా చెప్పలేకపోతాడండి. అంటే దేవుడి దగ్గరికి ఈ పరిస్థితి అంతా చేరినప్పుడు దేవుడు ఆ యొక్క శబ్దాన్ని విన్నప్పుడు దేవుడు చెప్పినాడు, మోషే వీళ్ళు లోబడిన వాళ్ళని ప్రజలు మోషే. ఎందుకంటే మోషే కిందకి వెళ్ళాడు, ఆ పరిస్థితులన్నీ చూశాడు. దేవుడు చెప్పినట్టు యాస్టీస్ జరుగుతున్నాయి. దేవుని దగ్గర మనవి చేసుకోవడానికి, దేవా మీరేదైతే చెప్పారో వాళ్ళ గురించి మీరేదైతే నాకు చెప్పారో ఇక్కడ నేను మీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఏదైతే చెప్పారో యాస్టీస్ అలాగే చేస్తున్నారు దేవా. నేను వాళ్ళకి మీలాంటి స్వారూప్యంలో మార్చడానికి దారి చూపించమన్నాను. మీరేమైనా ఆజ్ఞలు రాసిచ్చారు, అవి పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి ఆ ఆజ్ఞల ప్రకారంగా వాళ్ళ బ్రతుకు కట్టుకున్నట్లయితే హ్యాపీ, ఇక మీ స్వారూప్యంలోకి వచ్చేస్తారు, మీతో ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అనుకున్నాను. కానీ వాళ్ళు అలా ఉండలేకపోయారు. ఇప్పుడు మీరు అయ్యా ఏం చేస్తారు, ఏంటి పరిస్థితి అని చెప్పి దేవుడి దగ్గర మోషే ఇలా చేతులు కట్టుకొని నించున్నప్పుడు మోషేతో దేవుడు ఇలా మాట్లాడుతున్నారు. ఏమనంటే మోషే ఇదిగోండి 9వ వచనాన్ని మళ్ళా చదువుతున్నాను. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వాళ్ళు కూడా నల్లని ప్రజలు అని చెబుతూ ఇంకేమంటున్నారంటే కావున నీవు ఊరే ఉండుము. చాలండి, ఏం చెప్తున్నారండి? కావున నీవు ఊరకుండుము. మోషే యొక్క హృదయము ఎవరికి తెలుసు అంటే దేవుడికి తెలుసు. గనుక మోషేని దేవుడు ఏమంటున్నాడంటే మోషే నువ్వు ఊరకుండు. నువ్వు ఏ ఆశతో వచ్చావు నా దగ్గరికి? ప్రజల్ని పరిశుద్ధంగా మార్చాలని. నువ్వు ఏ ఆశతో వచ్చావు? నా దగ్గరికి వాళ్ళని చేర్చాలని. కానీ వాళ్ళు లోబడరు ప్రజలు. నువ్వు ఊరకుండుము. ఎందుకు దేవుడు మోషేను ఊరకుండమని చెప్తున్నారు? ఏమండి ఎందుకు దేవుడు మోషేను ఊరకుండమని చెప్తున్నారంటే ఆ తర్వాత వచనాలు చదువుతాను, ఒకసారి పరిశీలన చేద్దాం. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనాంగముగా చేసేదనని మోషేతో చెప్పగా మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమలాడుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తులో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండలేదా? ఎందుకు మోషేని దేవుడు ఊరుకుండమని ముందే చెప్పారంటే మోషే యొక్క హృదయము దేవునికి తెలుసు. ఎందుకంటే మోషే చాలా సున్నితమైన వ్యక్తి. మోషే ప్రజల పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి. మోషే ఎప్పుడైతే దేవుడు ప్రజల్ని నాశనం చేస్తాను అని అన్నారో మరుక్షణము మోషే అడ్డుపడతాడు. దేవునికి ముందుగా తెలుసు గనక మోషే నువ్వు ఊరకుండు, నువ్వు అసలు ఏం మాట్లాడకు అని చెప్పినప్పటికీ కూడా మోషే మాట్లాడకుండా ఉన్నాడా అంటే లేదండి, మాట్లాడాడు.
హల్లెలూయా. ఏమని మాట్లాడాలి? అయ్యా మీరు ఐగుప్తులో నుంచి వాళ్ళని తోడుకొని వచ్చారు కదా, వాళ్ళని మీ యొక్క శక్తియుక్తులన్నీ ఉపయోగించి వాళ్ళని విడిపించుకొచ్చారు కదా, ఈ అరణ్యంలో చంపేస్తారా ప్రభువా? దయచేసి వాళ్ళ మీద కరుణ చూపించండి. హల్లెలూయా. దయచేసి వాళ్ళ మీద కరుణ చూపించండి. ఎందుకు దేవుడు వాళ్ళ మీద కరుణ చూపించమని మోషే వేడుకుంటున్నాడు? ఏమండి, మోషేకి దేవుడు ఎలాంటి అవకాశం ఇచ్చారు తెలుసండి? మోషే నువ్వు ఊరకుండు, ఈ ప్రజల్ని నా యొక్క అగ్ని చేత కాల్చివేసి నిన్ను గొప్ప జనాంగముగా చేస్తాను అన్నప్పుడు వెంటనే మోషే ఏమని ఆలోచించాలి? నిజమే ప్రభువా, నేను వాళ్ళని పరిశుద్ధులుగా మార్చాలని చెప్పేసి అనుకున్నాను, వాళ్ళని మీకు ఇష్టలుగా తిప్పాలనుకున్నాను, వాళ్ళని మీకు మీ హృదయంలో భద్రపరచాలనుకుంటున్నాను, లేకపోతే వాళ్ళ హృదయంలో మిమ్మల్ని భద్రపరచాలని నేను ఎంతో ఆశపడ్డాను, ప్రయాసపడ్డాను. ఐగుప్తులోంచి తీసుకొచ్చాను, వాళ్ళు ఎప్పుడూ మీ మాట వినట్లేదు, మీ మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు కదా, గనుక మీరు వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి, నేను నించొని వాళ్ళక మౌనంగా చూస్తాను. ఎందుకు? మోషే దేవుడు అన్నాడు కదా, నిన్ను గొప్పగా జనాంగముగా చేస్తానని చెప్పేసి. ఇలాంటి అవకాశము ఈరోజు ఏ దైవ సేవకుడికైనా వస్తే ఒప్పుకుంటారండి? నిన్ను గొప్ప జనాంగముగా చేస్తాను, నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో పెడతాను, ఆ ప్రజల గురించి ఎవరి గురించి నువ్వు మాట్లాడకు, నాకు వాళ్ళ మీద కోపము, చాలా కోపం వచ్చింది, వాళ్ళ మీద అసహ్యం వచ్చింది అని చెప్పగానే మనం ఏమంటాం? అయ్యా మీ చిత్తమే నా చిత్తము, మీ ఇష్టమే నా ఇష్టము, మీ హృదయంలో ఏముందో యథావిధిగా అది చెయ్యండి, నేను మౌనంగా నిల్చుంటానని చెప్పేసి ఖచ్చితంగా అనేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే దేవుని కన్నా మనకేం తెలుసు? ఏమైనా తెలుసండి? తెలియదు. కానీ ఇలాంటి అవకాశం మోషేకి వచ్చినప్పుడు మోషే అది చేయలేదు. మోషే ఏం చేస్తున్నాడంటే, అయ్యా అలా జరగడానికి వీలు లేదు, వాళ్ళకి మీ పరిశుద్ధత గురించి నేను ప్రకటించలేదు, వాళ్ళని ఎలా జీవించాలో వాళ్ళకి ఇంకా తెలియలేదు ప్రభువా, గనుక మీరు కనికరం చూపించండి. అబ్రహాం అక్కడ ఏ విధముగా లోతు గురించి వేడుకున్నాడో ఆ సన్నివేశాన్ని నేరుగా తీసుకొచ్చి మోషే దేవుని ముందు పెడుతున్నారు. అయ్యా వాళ్ళని క్షమించండి, వాళ్ళ మీద కనికరం చూపించండి. నిజానికి దేవునికి విపరీతమైన కోపం వచ్చింది. ఇక్కడ ప్రజలు పాపములో ఉండిపోయారు, దేవునికి ఏమండి ప్రజలకి మధ్య గొప్ప అగాధం ఏర్పడ్డది. ఈ అగాధం మనకి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కనిపిస్తుందంటే, ఒక ధనవంతుడు, ఒక ఏమండి పేదవాడు. ఒక రకంగా చెప్పాలంటే బైబిల్ ఏం చెప్తుందంటే, దరిద్రుడుగా ఆ వ్యక్తి మారిపోయాడు. ఎంత పేదవాడంటే లాజరు, తినడానికి ఆహారం లేదు, వ్యాధిగ్రస్తుడై ఉన్నారు. వీళ్ళిద్దరూ మరణించిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయారు. ఏమండి వెళ్ళిపోయిన తర్వాత ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు. ఏమండి ఈ పేదవాడైన లాజరు అబ్రహాం యొక్క రొమ్మునున్నారు. ఈ మధ్యలో ఏమిటిందయ్య అంటే పెద్ద అగాధం ఉంది. ఏమండి దేవునికి ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలకి, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రజలకి మధ్య ఏముందంటే ఒక అగాధం ఏర్పడ్డది. ఈ ఖాళీలో ఎవరు నించున్నారంటే మోషే నించున్నాడండి. హల్లెలూయా. దేవునికి ప్రజలకి మధ్య అగాధం ఏర్పడినప్పుడు, ఎందుకంటే పాపి అయిన మనుషుడు దేవుణ్ణి చేరగలడా? ఏమండి చేరలేడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. తీసిన వాళ్ళు దయచేసి చదవచ్చు, వేగంగా తీసిన వాళ్ళు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును, ఎస్ అంతేనండి, హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ఒక మనిషి ప్రభువుని చూడలేడు. మోషే ఏమనుకున్నాడంటే ప్రజల్ని పరిశుద్ధులుగా మార్చాలనుకున్నాడు. కానీ ప్రజలు ఏం చేశారంటే పరిశుద్ధత స్థానంలో పాపాన్ని ఇంకా అభివృద్ధి చేసుకున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళు పాపాన్ని సంపాదించుకున్నారు. పాపానికి దేవుడికి మధ్య ఎంత గ్యాప్ ఉంటుందంటే యేసు క్రీస్తు వారు సహితము కల్వరి సిలువలో నుంచి ఈ విధంగా మొదలు పెట్టారు. ఏమనంటే, దేవా దేవా ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టావని. ఎందుకంటే లోక పాపములన్నీ కల్వరి సిలువ మీద వేలాడుతున్న యేసయ్య మీద పడవగానే పరిశుద్ధుడైన దేవుడు కూడా చెయ్యి విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దేవుని పరిశుద్ధత ఎలాంటిది అంటే దూతలు కాదు, ఏవి కూడా దేవుణ్ణి సమీపించలేవు.
యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంటది. ఏమండి, పాపం అంటే ఏంటో తెలియని దేవదూతలు సైతము 2 రెక్కలతో తమ ముఖములను కప్పుకొని, 2 రెక్కలతో తమ దిశములను కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పేసి కీర్తన పాడుతున్నాయి. ఆ వచనంలో నుంచి ఒక మాట చెప్పనివ్వండి. ఈరోజు క్రైస్తవులు నిండుగా వస్త్రాలు ధరించుకోవాలి. కారణం ఏంటంటే, బట్టలు ఇప్పుకొని తిరగడానికి దేవుడు మనల్ని ఈ భూమి మీద పుట్టించలేదు. మన దిగంబరత్వం దేవుడికి కనిపించకూడదు. గనుక మనము నిండుగా వస్త్రాలు వేసుకోవాలి. క్రైస్తవుల ఇంట్లో ఉన్న పిల్లలు, దైవ సేవకుల యొక్క పిల్లలు, ప్రతి ఒక్కరు కూడా ఎందుకు బట్టలు నిండుగా వేసుకోవాలంటే, పరిశుద్ధుడైన దేవుడిని చూడడానికి కళ్ళు కప్పుకున్నాయి. పరిశుద్ధుడైన దేవుని దగ్గర వాటి దిగంబరత్వం కనిపించకుండా ఉండడం కోసం తమ యొక్క దేహాన్ని కప్పుకున్నాయి. ఇది క్రైస్తవులు ఖచ్చితంగా పాటించాల్సిన ఒక ప్రిన్సిపల్ అండి. అయితే నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుణ్ణి సమీపించడానికి మోషేకి ప్రజలకి మధ్య మోషే వచ్చాడు. ఆ దేవునికి ప్రజలకి మధ్య మోషే వచ్చాడు. ఆ పరిశుద్ధులుగా వీళ్ళని మార్చి దేవునికి పరిచయం చేయాలనుకున్నారు. వీళ్ళు పరిశుద్ధులుగా మారకపోవడం కాకుండా పాపం వీళ్ళలో ఎక్కువైపోయింది. ఇప్పుడు దేవునికి ప్రజలకి మధ్య పెద్ద అగాధం ఏర్పడ్డది. దేవుడు మోషేతో అంటున్నాడు, నువ్వు తప్పుకో మోషే, నేను వాళ్ళని ఒక్క క్షణంలో బూడిద చేసి పారేస్తానని. అప్పుడు మోషే బ్రతిమలాడుతున్నాడు కదా, అయ్యా మీరు అలాంటి పని చేయొద్దు దేవా, దయచేసి వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళని కనికరం చూపించండి. అక్కడ లేఖనాలు అవే ఉన్నాయి, మీకు తెలుసు. అయితే బ్రతిమలాడుతున్నాడు. అయితే ఈ యొక్క మెసేజ్ కి నేను పెట్టిన పేరు ఏంటంటే, ఖాళీలో నిలుచుట. దేవునికి ప్రజలకి మధ్య ఏర్పడిన ఖాళీ స్థలంలో ఎవరు నించున్నారంటే మోషే నించున్నారు. ఈ రోజు ఏమండి, పాపం ఎక్కువవుతున్న ఈ కాలంలో ఈ ఖాళీలో ఎవరు నించోవాలి? దేవునికి ప్రజలకి ఏమండి చాలా వైరుధ్యం ఏర్పడింది. ఈరోజు ప్రజలు దేవుణ్ణి తిరస్కరిస్తున్నారు. దేవుని స్థానంలో ఏమండి దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని వేరే ఎవరికైనా ఇస్తూ ఉన్నారు. దేవుణ్ణి మర్చిపోయారు. ఏమండి పరిశుద్ధంగా బ్రతకడము వాళ్ళకి తెలియట్లేదు. ఏమండి వాళ్ళు వేసుకునే వస్త్రాలు బాగోలేదు, వాళ్ళ యొక్క వేషధారణ బాగోలేదు. వాళ్ళ జీవితాన్ని మనం పరిశీలన చేస్తున్నట్లయితే మనకు కనిపిస్తున్నప్పుడు వాళ్ళు సినిమాలకు వెళ్తారు, పబ్బులకి వెళ్తారు, తాగుతారు, తిరుగుతారు. వారి జీవితాలను పూర్తిగా దేవుడికి వ్యతిరేకంగా మార్చేసుకుంటున్నారు. ఎంతగా అంటే మొదటి ఆదామును, ఏమంటే చాలా విషయాలు చెప్తున్నాను ఇందులోనే. మొదటి ఆదామును దేవుడు తయారు చేసినప్పుడు ఎలా తయారు చేశారయ్యా అంటే, దేవునికి మానవునికి ఏమాత్రం తక్కువ లేకుండా, దేవుడికి ఎలాంటి పరిశుద్ధత ఉందో అలాంటి పరిశుద్ధత ఆదాముకుంది. ఏమండి దేవుడు ఎలాగైతే సృష్టి చేయగలడో అలాంటి సృష్టిని చేసే శక్తి ఆదాముకుంది. ఏమండి యేసుక్రీస్తు వారి మేడగదిలో తలుపులు వేసుకున్న శిష్యుల దగ్గరికి ఎలాగైతే ఆ యొక్క డోర్ ఓపెన్ చేయకుండా లోనికి వచ్చారో ఆ థియోఫనీ బాడీ ఎవరికి ఉందండి? మొట్టమొదట ఆదాముకుంది. ఆదాము అవన్నీ కోల్పోయాడు. ఎప్పుడు కోల్పోయాడండి? పాపం చేసినప్పుడు, పాపానికి అనుమతి ఇచ్చినప్పుడు, ఏమండి తన సొంత స్వార్థాన్ని చూసుకున్నప్పుడు. సాతాను వాడు వచ్చాడు, సర్పం ద్వారా ఒక చిన్న ఆశ కల్పించాడు. ఏమని? నువ్వు దేవుడు అయిపోతావయ్యా, ఈ అవకాశాన్ని తీసుకో, ఈ పండుగ నువ్వు దేవుడు అయిపోతావు. నిజానికి ఏంటంటే ఆదాములో పాపం లేనప్పుడు ఆదాము ఎవరంటే చిన్న దేవుడు, అవునా కాదండి? వాక్యం ఎవరి దగ్గరికి వస్తుందో వారు దైవములని మీకు తెలియదా అని యేసుక్రీస్తు వారు నేరుగా మాట్లాడుతున్నారు. కీర్తన గ్రంథంలో కూడా దీని గురించి చాలా స్పష్టంగా ఉంది. గనుక ఆదాము ఎవరంటే ఆల్మోస్ట్ దేవుడు. కానీ సాతాను చిన్న ఆశ చూపించాడు. ఏమనంటే నువ్వు దేవుడు అయిపోతావు అని చెప్పేసి. ఆ ఆశకి, ఆ ప్రలోభానికి ఆదాము లొంగిపోయాడు. లొంగిపోగానే ఏమయ్యాడంటే తన యొక్క నిత్యత్వాన్ని లేదా తన యొక్క థియోఫనీ బాడీని, దేవునితో సహవాసాన్ని అన్ని కోల్పోయాడు. ఏమండి అన్ని కోల్పోయి ఏం తీసుకొచ్చాడయ్యా అంటే మరణాన్ని తీసుకొని వచ్చాడు. ఆ రోజు నుంచి ఆదాము యొక్క శరీరము కుళ్ళిపోవడం మొదలుపెట్టింది. ఈ రోజుకి కూడా కుళ్ళిపోతూనే ఉంది. నేను మొన్నటి కాలంలో మా నాన్నగారికి ఎర్నియా ఆపరేషన్ చేయించడానికి వెళ్ళాను. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళడానికి మునుపు మాకన్నా ఒక వ్యక్తి ఆపరేషన్కి వెళ్తున్నాడు. ఆ వ్యక్తికి ఆల్మోస్ట్ కాలు ఇక్కడ దాకా సర్జన్ అయిపోయింది, కటింగ్ చేసేశారు. కటింగ్ చేసిన తర్వాత
అక్కడ దాకా కటింగ్ చేయడానికి 7 సార్లు ఆపరేషన్లు జరిగాయంట. మేము వచ్చినప్పుడు 8వ సారి మళ్ళా చిన్న పీస్ కట్ చేసి కుట్లు వేయాలంట. ఏమండి ఆయన అడుగుతున్నాడు, అయ్యా ఇప్పటికైనా తగ్గిపోతుందా, ఇప్పటికైనా ఈ సమస్య క్లియర్ అయిపోద్దా అంటే, నువ్వు జాగ్రత్తగా ఉండాలండి, ఒకవేళ ఇన్ఫెక్షన్ అయితే మళ్ళా కట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి అన్నారు. అంటే నాకు అక్కడ దేవుడు ఒక విషయాన్ని బయలుపరిచాడు. ఏమంటే కుళ్ళిపోతున్న మురుగుపోతున్న శరీరాలని మళ్ళా తిరిగి లేపడానికి మోషేని దేవుడు మధ్యలో ఎలాగైతే నించోబెట్టాడు, అదే అపవిత్రత జీవితాన్ని కలిగిన ప్రజల్ని పవిత్రత వైపు నడిపించడానికి మోషే ఎలాగైతే ఖాళీలో నిలిచాడో, ఈ రోజు కుళ్ళిపోతున్న మురుగుపోతున్న ఏమండి మట్టిలో కలిసిపోబోయే ఈ శరీరాల్లో జీవాన్ని నించోబెట్టడానికి, జీవాన్ని నింపడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేశారంటే, ఇక్కడ నించున్నా లేకపోతే ఇక్కడ కూర్చున్న చిన్న చిన్న మోషే వంటి స్వభావం కలిగిన దైవ సేవకులను ఏర్పాటు చేశారండి. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం ఎలాంటి వారు అంటే మోషే వంటి స్వభావాన్ని కలిగి ఉండవలసిన దైవ సేవకులమై ఉన్నాము. ఆదాము అక్కడ ఒక ఆశను చూపించాడు సాతాను వాడు, వెంటనే అటువైపు వెళ్ళిపోయాడు. కానీ నేరుగా దేవుడే ఒక ఆశను చూపించాడు మోషే. ఏమనంటే, మోషే ఈ యొక్క సమస్తాన్ని నీకు ఇస్తాను, నేను గొప్ప జనాంగంగా చేస్తాను, వీళ్ళని కాల్ చేస్తాను అనగానే, అయ్యా నిజమేనంటారా, నాకు ఇస్తారా, అయితే మీరు అనుకున్నది చెయ్యండి, మీ మనసులో ఉన్నది చెయ్యండి అని అనలేదు. కానీ దేవా నాకేమీ వద్దు, వాళ్ళని క్షమించండి, ఒకవేళ వాళ్ళని చంపాలనుకున్నట్లయితే వాళ్ళని పక్కన పెట్టి ముందు నన్ను ఒక్కనే చంపాను అన్నారని. హల్లెలూయా. ఈరోజు ఆ స్థితిలోకి దైవ సేవకులు వారు మనమందరం కూడా రావాలి. ప్రజల కోసము ఏమండి ప్రార్థించేవారుగా, నశించిపోతున్న వారి కోసం ప్రార్థించేవారుగా, లేకపోతే పాపములో పడిపోయి చనిపోవడానికి ఏమంటే సిద్ధపడిన వ్యక్తుల కోసం ప్రార్థించేవారుగా, వాళ్ళ జీవితాలను దేవుడి వైపు మళ్లించేవారుగా మనం నిరంతరం ఏమండి పోరాటం చేయాలి, నిరంతరం ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా ఆపడానికి వీల్లేదు. అయితే ఈ ప్రయత్నంలోని ఏది ఆశించకుండా నిలుచున్న మోషేలా నిలుచోవాలి. హల్లెలూయా. ఈ భూమి మీద నీకు ఘనత ఉండకపోవచ్చు, ఈ భూమి మీద నిన్ను శ్రమలు ఆవరించవచ్చు, ఈ భూమి మీద నీకు ప్రతి క్షణం కూడా కన్నీటి చుక్కలే కారుతూ ఉండొచ్చు. ఏమండి నీ మోకాలు అరిగిపోవచ్చు, నిన్ను కర్రలు తీసి కొట్టొచ్చు, నిన్ను ఎగతాళి చేయొచ్చు, హేళన చేయొచ్చు. ఏమండి ఒక దైవ సేవకుడు అంటారు, నోవాహు వాడ నా సమయం అయిపోతుంది, నేను క్లోజ్ చేస్తాను. నోవాహు వాడ నిర్మించడానికి మునుపు నోవాహు ఎవరంటే ఒక ధనవంతుడండి. ఆ ఏరియాలో ఒక పెద్ద ధనవంతుడు, ఆయన దగ్గర లేని భూములు లేవు. కానీ దేవుని మాట విని పర్వతం మీద వాడ కడుతుంటే నోవాహు వాళ్ళకి ఎలా కనిపించాడంటే ఒక పిచ్చోళ్ళ కనిపించాడండి. ఎప్పుడైతే పిచ్చోళ్ళ కనిపించారో వెంటనే ఏం చేశారు తెలుసండి, నోవాహు దగ్గర ఉన్న భూములన్నీ లాక్కోవడం మొదలు పెట్టారు. దేనికోసం తెలుసా, నువ్వు వాడు కట్టడానికి డబ్బులు కావాలి, వాడు కట్టడానికి మేకులు కావాలి, వాడు కట్టడానికి కీలు కావాలి, వాడు కట్టడానికి చెక్కిన కర్రలు కావాలి, వాడు కట్టడానికి పలానా మెటీరియల్ అంతా కావాలి, వాడలో నువ్వేదో ఆహారము అవి సిద్ధపరచాలంటున్నావు కదా, దానికి డబ్బులు కావాలి. గనుక ఈ ఎకరా పొలం ఎంతకు, ఉదాహరణకి ఇక్కడ ఒక ఎకరా పొలము 1 కోటి రూపాయలకి వెళ్ళింది అనుకోండి, నోవాహుని అడుగుతున్నారు ఈ ఎకరా పొలం నాకు ఇచ్చే 1000 రూపాయలు ఇస్తానని చెప్పేసి. ఎంత న్యాయం అండి ఇది, న్యాయమేనా? చాలా అన్యాయం. నోవాహు దగ్గర ఉన్న అంతా లాగేసుకున్నారు. కానీ నోవాహు దేవుడు మాట కోసం మాత్రమే నించున్నాడండి. దేవుడు ఏదైతే చేయమన్నాడో ఆ పని సక్రమంగా చేశాడు. దేవుడు ఏం చేశారంటే లాక్కున్న వాళ్ళ దగ్గర భూములన్నీ తిరిగి లాక్కొని నోవాహు చేతిలో పెట్టారండి. ఈరోజు ఈ భూమి మీద మనం శ్రమ అనుభవించవచ్చు, మన దగ్గర ఉన్నవన్నీ పోవచ్చు, మనకి ఏడుపు కన్నీరు తప్ప ఏది మిగలకపోవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ భూ ప్రపంచాన్ని మనకి ఇవ్వబోతున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక చిన్న మాట చెప్పేసి నేను క్లోజ్ చేస్తానండి. ఒకవేళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఎన్ని ఎకరాల పొలం ఇవ్వాలనేసి మీరు ఆశపడుతున్నారో నాకు తెలియదు. కానీ ఈ భూగ్రహం ఉంది కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రహాన్ని ఇస్తే తీసుకుంటారా తీసుకోరా? ఖచ్చితంగా ఇస్తారండి. ఎందుకు ఇస్తారో చెప్పమంటారా? ఒక చిన్న క్యాల్కులేషన్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఈ యొక్క ప్రపంచం గురించి ఒక చిన్న క్యాల్కులేషన్, చిన్న రేషియో లెక్క కట్టండి. మన సౌర కుటుంబం ఉంది కదండి,
సౌర కుటుంబంలో ఒక ప్లానెట్ ఏంది? భూమి, ఎర్త్ అనేది ఒక ప్లానెట్. ఇలాంటి సౌర కుటుంబాలు ఎన్ని ఉన్నాయి మన మిల్కీవే గెలాక్సీలో అంటే కొన్ని లక్షల కోట్ల సౌర కుటుంబాలు ఉన్నాయి. వాటికి పాలపుంత అని, గెలాక్సీ అని, మిల్కీవే ప్లానెట్, మిల్కీవే గెలాక్సీ మనం ఉంటున్నది. ఇందులో ఎన్ని ఉన్నాయి అంటే ఇలాంటి సౌర కుటుంబాల భూములు కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. ఇలాంటి మిల్కీవే గెలాక్సీలు ఎన్ని ఉన్నాయ్యా ఈ శూన్యంలో అంటే శాస్త్రవేత్తలు చెప్తున్నారు 100 బిలియన్స్. బిలియన్స్ అంటే మొదట వందలు, వేలు, లక్షలు, కోట్లు, ఏమండి బిలియన్, ట్రిలియన్స్, మిలియన్స్, ట్రిలియన్స్, బిలియన్స్ అంటే 100 బిలియన్స్ అంటే మనకు సున్నాలు ఎన్నో కూడా తెలియవు, అన్ని ఉన్నాయి. అంటే ఒక నిజమైన విశ్వాసికి భూగ్రహం కన్నా పెద్ద గ్రహమే దేవుడు ఇస్తాడు కావాలనుకుంటే. గనుక ఈ భూమి మీద మనం దేని కోసము జీవించాలయ్యా అంటే మోషేలా నిస్వార్థంగా ప్రజల్ని దేవుడి వైపు మళ్లించడానికి, వారిని పరిశుద్ధులుగా మార్చడానికి, అవసరమైతే మన జీవితాన్ని త్యాగం చేసుకుని, అవసరమైతే మనం కన్నీరు కారుస్తూ, అవసరమైతే మనం పస్తుంటూ, అవసరమైతే మనం ఆ బాధలు అనుభవిస్తూ వాళ్ళని దేవుని వైపు పరిశుద్ధంగా మార్చడానికి దివారాత్రులు దేవునితో మనం స్నేహం చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మోషే ఎవరితో స్నేహం చేశారంటే దేవునితో స్నేహం చేశాడు. ఈ రోజు మనం కూడా ఇంకొక స్నేహితుడిని నేను వద్దనట్లేదు, స్నేహితుడిని సంపాదించుకోవడం అవసరమే, కానీ ప్రధానమైన స్నేహితుడు ఎవరు నీకు నాకు ఈ రోజు ఉండాలంటే దేవుడు మాత్రమే. మనమందరము ఎవరి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలంటే దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మనం మోషేలా నించోవాలి. దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయాల్లో వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.